ప్రతి యువతి, ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ, కెరియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ, తమ కుటుంబం పట్ల, దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ, యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యువమిత్రులందరికీ నమస్కారం. వందే మాతరం. ఇక మంచి అలవాట్లు నిర్మించుకోవడం ఎలా అని వివరిస్తున్నాడు జేమ్స్ క్లియర్. మంచి అలవాట్ల నిర్మాణంలో ఫస్ట్ లా మేక్ ఇట్ ఆబ్వియస్ అంటే క్యూ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం స్పష్టంగా కనిపించేట్టుగా పెట్టుకోవాలి. మన ప్రవర్తనలో మార్పు జరగాలంటే ముందుగా మనలో ఎటువంటి అలవాట్లు ఉన్నాయో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అప్పుడే మనం సరైన మార్పులు చేర్పులు చేసుకోగలము. కొత్త అలవాట్లు మొదలు పెట్టుకోవడానికి ఉత్తమమైన పద్ధతి. 2001లో ఇంగ్లాండ్లో కొందరు పరిశోధకులు ఎక్సర్సైజ్ అలవాటు నిర్మాణం గురించి ఒక పరిశోధన చేశారు. అందుకోసం 248 మందిని ఎంపిక చేసుకున్నారు. వారిని 3 గ్రూపులుగా విభజించి 2 వారాల పాటు వారి మీద పరిశోధన చేశారు. అందులో మొదటి గ్రూపు కంట్రోల్ గ్రూప్. మీరు 2 వారాలు ఎక్సర్సైజ్ చేయాలి అని వారిని ఆదేశించారు. వారు ఎన్ని రోజులు చేశారో, ఎన్నాళ్ళు చేయలేకపోయారో ఒక రికార్డు తయారు చేయాలని కూడా వారికి చెప్పడం జరిగింది. ఇక రెండవ గ్రూపు మోటివేషన్ గ్రూప్. వారికి వారి ఎక్సర్సైజ్ రికార్డు సమీక్షించడం ఒక్కటే కాకుండా వారికి ఎక్సర్సైజ్ చేయడం వల్ల వచ్చే అనేక లాభాల గురించి స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. ఇక మూడవ గ్రూప్ వారికి రెండవ గ్రూప్ వారి లాగానే స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో పాటు వారు ఎక్సర్సైజ్ని ఏ విధంగా ఎప్పుడు చేస్తారు అనే ఒక ప్రణాళిక కూడా రాయమని చెప్పారు. మూడవ గ్రూప్లోని ప్రతి వ్యక్తి ఈ విధంగా రాశాడు: నేను వచ్చే వారంలో ప్రతిరోజు ఫలానా సమయంలో ఫలానా స్థలంలో నేను ఎక్సర్సైజ్ చేస్తాను. అయితే 2 వారాల తర్వాత గమనిస్తే మొదటి 2 గ్రూపుల్లో 35 నుంచి 38% వరకు వారంలో కనీసం ఒక్కసారైనా ఎక్సర్సైజ్ చేశారు. మొదటి గ్రూప్కి రెండో గ్రూప్కి పెద్దగా తేడా కనిపించలేదు. అయితే మూడో గ్రూప్లో మాత్రం దాదాపు 91% మంది వారానికి కనీసం ఒక్కసారైనా ఎక్సర్సైజ్ చేశారు. వాళ్ళు రాసిన వాక్యం ఏదైతే ఉందో దానిని పరిశోధకులు ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ అని పేర్కొన్నారు. అంటే ఏ సమయంలో ఏ విధంగా అలవాటు పాటిస్తారో అన్నమాట. స్థూలంగా చెప్పాలంటే ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. ఎక్స్ అనే పరిస్థితి వచ్చినప్పుడు నేను వై అనే ఆచరణ చేస్తాను. కొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను ఉదయం 7 గంటలకి హాల్లో కూర్చుని ధ్యానం చేస్తాను. నేను సాయంత్రం 6 గంటలకి బెడ్రూమ్లో కూర్చుని పుస్తక పఠనం చేస్తాను. నేను ఉదయం 5 గంటలకి జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తాను. ఇవి కొన్ని ఉదాహరణలు. ఈ ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ వలన మరో ముఖ్యమైన లాభం ఏమిటంటే మనల్ని పక్కదారి పట్టించే ఇతర సాధారణ చిల్లర విషయాలకి నో చెప్పగలగడం. హ్యాబిట్ స్టాకింగ్ మంచి అలవాట్ల నిర్మాణానికి మరొక పద్ధతి. ఇది ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్కి మరొక ప్రత్యేకమైన రూపం. మనం ఒక కొత్త అలవాటుని ఒక సమయానికి ఒక స్థలానికి ముడివేయడం కాకుండా ఈ పద్ధతిలో మనం అప్పటికే ఉన్న ఒక ప్రస్తుత అలవాటుకి ముడివేస్తాం. ఈ పద్ధతి ద్వారా మనం అలవాటు నిర్మాణానికి మొట్టమొదటి అడుగైన క్యూని స్పష్టంగా కనిపించేలా చేసుకోవచ్చు. హ్యాబిట్ స్టాకింగ్ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. నేను ఈ ప్రస్తుత అలవాటు తర్వాత ఈ కొత్త అలవాటు ఆచరిస్తాను. కొన్ని ఉదాహరణలు. నేను ప్రతిరోజు స్నానం చేయగానే 1 నిమిషం ధ్యానం చేస్తాను. మనం స్నానం ప్రతిరోజు చేస్తాం కాబట్టి మనం ధ్యానాన్ని దానికి ముడివేస్తున్నాం. నేను ధ్యానం చేయగానే ఈరోజు ఏమేమి పనులు చేయాలో ఒక లిస్టు తయారు చేసుకుంటాను. అంటే టు డూ లిస్ట్ అన్నమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ధ్యానం అనే అలవాటుకి టు డూ లిస్ట్ ముడివేస్తున్నాం. నేను ప్రతిరోజు బ్రష్ చేసుకోగానే 5 నిమిషాలు వ్యాయామం చేస్తాను. ప్రతిరోజు మనం బ్రష్ చేసుకునే అలవాటుకి ఈ వ్యాయామం అలవాటు ముడివేస్తున్నాం. నేను నిద్రకు ఉపక్రమించే ముందు నాకు సహాయం చేసిన వారందరికీ మనసులో కృతజ్ఞత తెలుపుకుంటాను. మరొక ఉదాహరణ. నేను నిద్ర లేవగానే నా పక్క బట్టలు శుభ్రంగా మడత పెట్టుకుంటాను. ఇక్కడ విషయం ఏమిటంటే అప్పటికే ఉన్న అలవాటుకి
కొత్త అలవాటుని ముడివేయటం. ఈ విధంగా మనం మెల్లమెల్లగా అనేక కొత్త అలవాట్లను ప్రస్తుతం ఉన్న అలవాట్లకి ముడివేయవచ్చు. మరొక విషయం ఏమిటంటే మనం ప్రతిరోజు పాటించే రొటీన్ మధ్యలో కొత్తవి కలపవచ్చు. ప్రస్తుతం మీ రొటీన్ ఈ విధంగా ఉందనుకోండి. నిద్ర లేవడం, పక్కని సరిచేసుకోవడం, స్నానం చేయడం. మీరు పుస్తక పఠనం అంటే బుక్ రీడింగ్ అనే ఒక కొత్త అలవాటుని చేసుకోవాలని అనుకుంటున్నారు. అప్పుడు మీరు మీ రొటీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నిద్ర లేవడం, పక్కని సరిచేసుకోవడం, ఒక పుస్తకాన్ని మంచానికి దగ్గరగా పెట్టుకోవడం, ఆ తర్వాత స్నానం చేయడం. అప్పుడు పుస్తకం అందుబాటులో ఉండడం వల్ల అంటే నిద్రపోయే ముందు మనము ఆ పుస్తకాన్ని చదివి పడుకోవచ్చు. అదేవిధంగా ఎక్సర్సైజ్. నేను మెట్లను చూసినప్పుడు లిఫ్ట్ ఎక్కకుండా మెట్ల దారి గుండానే పైకి వెళ్తాను అని అనుకోవడం. ఆ తర్వాత సోషల్ స్కిల్స్. నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కనీసం ఒక కొత్త వ్యక్తితో పరిచయం చేసుకుంటాను. ఇక ఆర్థిక విషయాలు. నేను 100 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు 24 గంటలు ఆగిన తర్వాత ఆ పని చేస్తాను. ఆరోగ్యకరమైన భోజనం. నేను భోజనం చేసే ముందు ఏదో ఒక పండు తప్పక అందుబాటులో ఉంచుకుంటాను. ఆ తర్వాత మూడ్. ఫోన్ మోగగానే నేను ఒక దీర్ఘశ్వాస తీసుకొని చక్కటి చిరునవ్వుతో ఫోన్ని ఆన్సర్ చేస్తాను. మరొక ఉదాహరణ, నేను ఒక పబ్లిక్ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళేప్పుడు నేను కూర్చున్న చైర్ని, అక్కడ ఉన్న టేబుల్ని ఏమైనా మర్చిపోయామో చూసుకోవడానికి నిశితంగా పరిశీలిస్తాను. కాబట్టి మీరు హ్యాబిట్ స్టాకింగ్ చేసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న అలవాట్లని నిశితంగా పరిశీలించుకోవాలి. ప్రతిరోజు మన జీవితంలో తప్పక జరిగే సంఘటనలు జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు మనం వాటికి కొత్త అలవాట్లు ముడివేయడం మనకి తేలిక అవుతుంది. ఇవి కొన్ని ఉదాహరణలు. హ్యాబిట్ స్టాకింగ్ సరిగా పనిచేయాలంటే మనకి క్యూ స్పష్టంగా ఉండాలి. వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా ఉండాలి. మన ప్రవర్తనలో మార్పు లేదా మన అలవాటులో మార్పుకి మొట్టమొదటి అడుగు ఆ అలవాటు లేక క్యూ మనకి స్పష్టంగా కనిపించేలా అనిపించేలా చేసుకోవడం. ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్, హ్యాబిట్ స్టాకింగ్, దీనికి 2 చక్కటి పద్ధతులు. వందే మాతరం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.